మోదీ అందించిన సుపరిపాలన, తాను గతంలో చేసిన అభివృద్ధి నవరత్నాల నమూనాలతో గెలుపు సాధిస్తానని బీజేపీ భువనగిరి అభ్యర్థి మాజీ ఎంపీ బూరా నర్సయ్య గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజాదీవన సభలో మాట్లాడిన మాటల వెనుక అధిష్టానం నేతల ఒత్తిడి కనబడుతుందన్నారు. ఎమ్మెల్సీ కవితకు కష్టాలు వచ్చినప్పుడే ప్రజలు గుర్తుకు వస్తారు అంటున్న బూరా నర్సయ్య గౌడ్తో మా పొలిటికల్ బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫిస్ట్. బీజేపీ భువనగిరి అభ్యర్థి మాజీ ఎంపీ బూరా నర్సయ్య గౌడ్ మనతో ఉన్నారు. సార్, ముందు పెద్దన్న అన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న ఓ సభలో నిధులు ఇవ్వకపోతే చాకిరేవులో బాధేస్తాం, ఉతికేస్తాం అని అన్న మాటలు వాడుతున్నారు. ఎట్లా చూడవచ్చు? ఆక్రోశం, బాధ, అస్థిరత్వం ఇవన్నీ కనపడుతుంది కదా. నేను అనుకోవటం మోడీ గారి మీటింగ్లో మోడీ గారిని ప్రైజ్ చేయక తప్పదు. ఎందుకంటే ప్రతి వీక్లీ ఒకసారి అటెండ్ చేసుకోవాలి, ఏదో ఒకటి ఫండ్స్ తెచ్చుకోవాలి. ఇక్కడ బాధింది అనుకుంటా, నైట్ కాంగ్రెస్ హైకమాండ్ క్లాస్ బీకింది అనుకుంటా. దానికి కప్పిపుచ్చుకోవడానికి చేసినటువంటిది కానీ దాన్ని పెద్ద సీరియస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. తెలంగాణ జాగృతి నేత ఎమ్మెల్సీ కవిత ధర్నాకు దిగుతుంది GO3 మీద. ఏంటి GO3 ఏంది, ఎందుకు ఆమె ధర్నా దిగాల్సి వస్తుంది? ఆమె అడగరాదా? అంటే మహిళలకు బాగా అన్యాయం అయిందట, మహిళా అభ్యర్థులకు. నిజంగా ఇది మీ దృష్టికి వచ్చిందా? మీరు ఎట్లా ఎప్పుడు ఆమెకు సమస్య ఉందా ధర్నా చేస్తుంది, ఎప్పుడు నోటీస్ వచ్చినా ధర్నా చేస్తుంది. ఇక దాని గురించి నా రెస్పాన్స్ ఎందుకు? మోడీ సుడిగాలి పర్యటన జరుగుతుంది రాష్ట్రంలో. భువనగిరి నియోజకవర్గంలో ఎప్పుడైనా అంటే మోడీ పర్యటన ఉందా? మీరు భువనగిరి నియోజకవర్గంలో అభ్యర్థిగా ప్రచారం ఎప్పటి నుంచి మొదలు పెడుతున్నారు? అక్కడ నుంచి వస్తున్న స్పందన ఏంటి? నిజంగా చెప్పాలంటే గత 15 ఏళ్ళుగా నేను తిరుగుతూనే ఉన్నా కదా. ఉద్యమకారుడిగా తిరిగిన, ఎంపీగా తిరిగిన, మాజీ ఎంపీగా తిరిగిన, ఇప్పుడు ఎలక్షన్ అభ్యర్థిగా తిరుగుతున్నా కానీ కొత్త ఏం కాదు. బట్ ఒకటి ఏంటంటే చాలా పాజిటివ్ వే ఉంది. మోడీ మళ్ళీ ప్రధానమంత్రి కావాలని ఉంది, అద్భుతమైనటువంటి రామాలయం నిర్మించాలని ఉంది. అదేవిధంగా బూరా నర్సయ్య గౌడ్ని గతంలో కోల్పోయి మా నియోజకవర్గం చాలా నష్టపోయింది. ఖచ్చితంగా మోడీ గారి అదే నాయకత్వంలో పనిచేస్తున్నారు కాబట్టి ఈ 400 సీట్లలో ఒకటి భువనగిరి సీట్లు ఉండాలని భువనగిరి పార్లమెంట్ యొక్క నియోజక ప్రజలు, ఓటర్లు కృతనిశ్చయంతో ఉన్నారు. కాంగ్రెస్ కూడా బీసీ అభ్యర్థినే బరిలోకి దించబోతుందని వార్తలు వస్తున్నాయి. ఇది మీకు ఎట్లా ఉండబోతుంది వాతావరణం? చూడండి, కాంగ్రెస్ ఏ అభ్యర్థిని పెట్టినా, ఎవరిని పెట్టినా, సాక్షాత్ మంత్రులు నిలబడ్డా ఓడిపోతారు. ఎందుకంటే ఫేస్ వాల్యూ ఉండాలి కదా, క్రెడిబిలిటీ ఉండాలి కదా. వారు పోయి ప్రజలు అడుగుతారు కదా, నా గృహజ్యోతి ఏది, నా 2500 పెన్షన్ ఏది, నా రైతు బంధు ఏది, నా బోర్ల సంగతి ఏంది, నా ఇంట్లో నల్ల సంగతి ఏంది అడుగుతారు కదా. జనరల్ ఏంటంటే ప్రభుత్వాలు 1 సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత యాంటీ ఇన్కంబెన్సీ వస్తుంది. రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలకు మరోసారి పొత్తుల రాజకీయం తెర మీదకి వచ్చింది. బీఎస్పీ బీఆర్ఎస్ పొత్తుతో ముందుకు పోవాలనుకుంటుంది. దీని ప్రభావం ఎట్లా ఉండబోతుంది? నిజంగా చెప్పాలంటే ఆ పొత్తుతోనే కేసీఆర్కు 0 సీట్లు వస్తాయని తెలిసింది. ఎందుకంటే గతంలో అసెంబ్లీలో 2 సీట్లు నిలబడ్డప్పుడే సగం డిమోరలైజ్ అయిపోయారు, అవునా కదా. ఇప్పుడు పాపం ఇదివరకు ప్రవీణ్ కుమార్ని బేగంపేట రోడ్డు మీద కూడా రాదిపోయేది. తీసుకొచ్చినటువంటి నవరత్నాలు కూడా ప్రజల్లోకి తీసుకెళ్తాము, తప్పకుండా ఎవరు నిలబడ్డా అక్కడ వేరే పార్టీ నుంచి ఓటమి తప్పదు, తప్పకుండా భువనగిరిలో బీజేపీ విజయం సాధిస్తుందని తన ధీమాను వ్యక్తం చేస్తున్నారు బూరా నర్సయ్య గౌడ్. వీడియో జర్నలిస్ట్ మాధవ్తో శ్రీనివాస్, సిటీ విజన్, హైదరాబాద్.